హాయ్ అండి. ఇవాళ మన గార్డెన్లో టమాటా చూసారా? ఇవి చెర్రీ టమాటా లాగా ఉన్నాయి, మన మామూలు టమాటాలు వేయి. ఇవి ఏంటంటే నేను మొక్క చిన్నదే కానీ ఇవి పచ్చి కోస్తే తొందరగా మనకి ముక్కవు కదా, ఇలాగే ఉంచాను. చూడండి ఇవి ఎంత బాగున్నాయో, నాకు కోయాలనిపించట్లేదు, అందుకని ఇలా పండిపోయిన కూడా ఇలాగే ఉంచాను. ఒక వారం నుండి ఇలాగే ఉన్నాయి, ఇంకా కొయ్యాలనిపించట్లేదు. ఇప్పుడు కూడా నాకు ఇలాగ ఉంచేద్దాం అనుకుంటున్నా. బాగా ముగ్గిపోయిన తర్వాత పచ్చికూరగాయలు తింటే హెల్త్కి మంచిదని చెప్తున్నారు కదా డాక్టర్స్ ఇప్పుడు. అందుకని నేను మన గార్డెన్లోకి వచ్చిన తర్వాత దొండకాయ ఉన్నా కూడా మొక్కలకి దొండకాయ పాదుకి 2 దొండకాయలు తింటాను డైలీ. ఈ టమాటాలు ఏమైనా ఉంటే 1, 2 పండుది ఇప్పుడే పచ్చి టమాటా తినేస్తాను. అట్లా మన గార్డెన్లో ఏముంటాయి తినాలనిపించినప్పుడు ఒక తమలపాకు, 2 తులసాకులు, రోజుకి ఒక వెరైటీ అలా తింటాను నేను. ఇంకా మనం కిందకి కోసుకెళ్ళి కషాయాలు చేసుకొని ఇలాంటివి ఏం చేస్తాము, పచ్చివి ఇంకా మంచివి కదా. అందుకని నేను తులసాకులు ఉంటే అవి 2 వాటర్ చేసేటప్పుడు 2 తినేస్తా. ఒకరోజు ఏమో తమలపాకు 2, ఎప్పుడన్నా మళ్ళీ నాకు తినాలనిపిస్తే టమోటాలు, దొండకాయ అట్లా హెల్త్కి మంచిదని తింటూ ఉంటాను. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక మొక్క తెచ్చిస్తాను. ఈ మొక్క ఎండిపోతుంది పైన అంతా. ఇవి చుక్కమల్లిలాగా ఉంటాయి, చెట్టు నిండా పూసేవి మల్లెపూల్లాగా ఉండేవి. మొక్క ఎండిపోతుంది, పోయింది అనుకొని నేను ఇంకేం చేశానంటే పైన అంతా క్లీనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చిన్న చిగుళ్ళు వస్తుంది. ఏదన్నా మొక్క అలా పోతుంది అనుకున్నప్పుడు మీరు కూడా ఇలా క్లీనింగ్ చేసేయండి. లేకపోతే మనం మొక్క ఎండిపోతుంది అనుకుని అలాగే వదిలేస్తే ఎండిపోయింది కొమ్మ ఇలా ఎండుకుంటూ వచ్చి కింద దాకా వెళ్ళిపోయి మొక్క అనేది మనకి ఉండదు. అందుకని మీరు ఎప్పుడన్నా చిన్న చిన్న మొక్కలు ఇలా అయిపోతే మీరు అలా చేసి చూడండి. ఫస్ట్ క్లీనింగ్ చేసి కొద్దిగా షేడెల్లో పెట్టండి. ఫస్ట్ అయితే ఆ పని చేయండి, తర్వాత ఇంకా చనిపోతే మనం ఏం చేయలేము. ఫస్ట్ అలాంటివి చేస్తే కొంచెం మనకు కొన్ని మొక్కలు అలా అయిపోయినాయి చక్కగా నిలబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్?